ముందుగా మన ధ్యాన గురువు జ్ఞాన గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి పత్రి మేడంకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ లో ఉన్న అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మనం యోగ వాసిష్ఠం అనే గ్రంథం నుంచి మనం ఎంతో తెలుసుకుంటున్నాము. దాంట్లో ఉన్న స్వాధ్యాయం చేసుకుంటున్నాము. నిన్న కూడా మనం యవనం గురించి, దేహం గురించి ఎంతో అద్భుతంగా చెప్పుకున్నాము. ఈ రోజు ఈ యొక్క గ్రంథంలోకి వెళదాము. స్వాధ్యాయంలోకి గురువు గారు ఏమంటున్నారంటే, వశిష్ఠుల వారు రాముల వారికి ఎలా ఉండాలో చెప్తున్నారు. అంశ పాలు స్వీకరించేటప్పుడు అందులోని జలభాగాన్ని వదిలి పాలసారాన్ని గ్రహిస్తుంది కదా. అట్లాగే మన ఈ సుదీర్ఘ సంవాదములోని అసంగతమైనది, దుర్బోధ్యమైనది ఏదైనా ఉంటే అది విడిచి సారాన్ని జాగ్రత్తగా గ్రహిస్తున్నామని నేను అనుకుంటున్నాను. మనము ఇలాగా ఈ సంవాదంలో కూర్చునేటప్పుడు వశిష్ఠుల వారు గురుదేవులైన రాముల వారికి చెప్తున్నారు, శ్రద్ధ అవగాహన పెంపొందించుకోకపోయాడా బాటసారి చీకట పడటచే ఒక అడవిలో చిక్కుకున్నట్లు ఈ జీవుడు ఈ సంసారారణ్యములో చిక్కుకోవలసి వస్తుందని నేను మీ అందరికీ హెచ్చరిస్తున్నానని వశిష్ఠుల వారు అద్భుతంగా చెప్తున్నారు. ఈ రోజు మనం చెప్పుకునేది దేవతా అర్చన. మనం ప్రతిరోజు ఎంతో మంది అందరూ కూడా దేవతా అర్చన చేసి ఉన్నాము, అందరూ చేస్తున్నారు. శ్రీ సాంబశివ వశిష్ఠ సంవాదములో అర్చన గురించి నిర్వచనము, అంటే అర్చన ఎట్లా చెయ్యాలి, ఏది చెయ్యాలనేది సాక్షాత్తు ఆ పరమశివుడు వశిష్ఠుల వారికి బోధిస్తాడు. అది రామచంద్రుల వారికి జ్ఞానాన్ని బోధించేటప్పుడు, నేను ఓ రామచంద్ర, ఒకప్పుడు నేను కైలాసనాథుడు భక్తవత్సలుడగు సాంబశివుడు ఈ విషయం గురించి, తత్వదర్శనం యొక్క ఉపాయం గురించి, నా యొక్క సంసార దోష నివారణార్థం నాకు బోధించడం జరిగింది. ఇది నీకు నేను బోధిస్తున్నాను అని చెప్పి ఆ రాముల వారికి చెప్తారు. అదే మనము తెలుసుకుంటున్నాము. హే భగవాన్, శివ భగవానుడు అంటే చాలా సంతోషమయ్యారంట. ఎట్లాగంటే ఆయన వశిష్ఠుల వారు కైలాస పర్వతం మీద, మరి స్వర్గలోకమును కావలున్న కైలాసంలో ఒక పర్వతం ఉన్నది. అక్కడ అర్ధేందు శేఖరుడు శివుడు జగన్మాత పార్వతితో కూడి ఉంటారు, గణనాథులతో. అక్కడికి వెళ్ళి వశిష్ఠుల వారు ఒకానొకప్పుడు గణనాథులతో, ఏళ్ల శిష్యులతో అక్కడికి వెళ్ళి శివలింగాన్ని ప్రతిష్ఠించుకుని అక్కడ పూజ చేస్తూ ఉండగా, ఒక సాయం సమయంలో శివపార్వతులు, శివుడి యొక్క గణాలు వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చారంట. వచ్చి వాళ్ళకి ఆసీనం ఇచ్చి వాళ్ళకి అర్ఘ్యపాద్యములు ఇచ్చాక పరమశివుడు ఎంతో సంతోషించాడంట. నాయన, నీ చిత్తం శాంతిని పొందిందా? పరమపదము సుస్థిరము మంగళప్రదం అయి ఉంటుంది కదా అని అడుగుతారు. దానికి వశిష్ఠుల వారు చెప్తారు ఎంతో అద్భుతంగా, హే భగవాన్, మీ దయ వల్ల దిక్కులన్నీ పూర్ణమై శాంతి అయి శివమై కనపట్టుచున్నాయి. అప్పుడు భగవానుడు అంటాడు, మంచిది, ఇప్పుడు నీకేమైనా సంశయాలు ఏమైనా తెలుసుకోవాలని గాని ఉన్నదా? చూడండి, మనల్ని అందరినీ ప్రశ్నిస్తున్నట్టే ఆ పరమశివుడు, నీకేమైనా సంశయాలు ఏమైనా ఉన్నాయని పరమశివుడు వశిష్ఠుల వారిని అడుగుతాడు. హే పరంధామ, నాకు ఒక్క విషయంలో మీ ప్రవచన వినాలని ఉన్నది. ఆ విషయం మీ ముందు ప్రస్తావిస్తాను. నాపై దయతో నాకు వివరించమని ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి అడుగుతారు. ఉద్విగ్న రహితము, పాపక్షయకరము, సర్వ కళ్యాణ వర్ధకము, అనునిత్య చరణకు సులభాతి సులభము ఒకానొక దేవతా అర్చన, దాని యొక్క విధానాన్ని శ్రీ శ్రీ భగవానుడే మీరే మాకు విశదీకరించాలి అని మునిలోకములో ఒకానొక ప్రతీతి ఉన్నది. మునిలోకమంతా కూడా పరమశివుడే బోధించాలని అనుకుంటారంట. ఈ సందర్భంలో నా మనసులో ఆ విషయం తళుక్కుమన్నది. దేవత అర్చన పూజ గురించి, దాని విధానం గురించి మీ నుండి తెలుసుకోవాలన్నది.
దానిని నాకు వివరించండి అని విన్నపం చేసుకున్నాడు వశిష్ఠుల వారు. దానికి చెప్తున్నారు, దేవతా అర్చన అంటే ఏమిటి? దేవుని అర్చించుటని కదా. దేవతార్చనకు ఉపక్రమించే ముందు దేవుడనగా ఎవరు, ఎక్కడున్నాడు అనే విషయం తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే అర్చన యొక్క ఉత్తమ ప్రయోజనం లభించదు. మనం చేసే పూజ ఫలించదంట. అర్చన యొక్క దేవుడనగా ఎవరు? పొండరీకాక్షుడగు విష్ణువా, త్రిలోచనుడగు శివుడా, కమల సంభవుడగు బ్రహ్మయ, వాయువ, సూర్యచంద్రుల, అగ్నియ, నీర, బ్రాహ్మణ, క్షత్రియుల, అద్వితీయమగు దేవత వీరెవ్వరు కారు. అంతటి మహాత్ములైన మరి బ్రహ్మ, విష్ణు, సూర్యచంద్రులు అంతటి అద్వితీయమగు దేవత వీరెవరు కారని చెప్పారు పరమశివుడు. మనమిద్దరం కూడా కాదు, ఆయన శివుడు, వశిష్ఠుల వారు. నువ్వు నేను కూడా కాదు. లక్ష్మి, సరస్వతి, పార్వతి నామ రూపములు కాదు, దేహ చిత్త రూపము ఉప్పావారేవారు కాదు. ఇక సత్యమగు దేవత ఎవరంటావా? చెప్తాను, విను. ఎంతో గొప్పది అయినా ఆద్యంతరహితమైన నామ రూప దేశ కాలములుచే పరిమితం కానిదై స్వస్వరూపమునకు వేరుగా లేక కేవల సంవిత్ స్వరూపమైనదేదో అది ఏ దేవత అర్చన. దాని యందు అని గ్రహించు. వశిష్ఠ, ఆకారాదులతో కూడి పరిచ్ఛిన్నమగు పరిమితమైన దాని యందు అత్యుత్తమమగు దేవతాభావం ఎట్లా కుదురుతుంది? సర్వుల యందు సర్వమునందు సర్వదా ఏర్పడి ఉన్న చైతన్యమే దేవత అను శబ్దం చే ఉద్దేశింపబడి పూజార్హమవుతుంది. సర్వరూపములు తానే ఉన్న ఆ చైతన్యం మాత్రమే వాస్తవమగు సత్తచే ఉప్పారుచున్నది. ఇక తదితరములన్నీ ఆత్మస్వరూపమునందు విరాజిల్లుచున్నవి. ఆ మంగళమయ తత్వమును గ్రహించలేనంటండి. ఆ మంగళమైన అద్భుతమైన ఆ తత్వాన్నంట గ్రహించలేని బాలురు వంటి వారి కొరకై కల్పిత దేవత యొక్క అర్చన విధించబడిందంట. ఆ తత్వాన్ని తెలుసుకునే వాళ్ళు తెలుసుకోలేక ఆ తత్వాన్ని వాళ్ళ గురించి ఈ కల్పితము ఈ దేవతా అర్చన విధించబడిందని చెప్తున్నారు పరమశివుడు. 10 మైళ్ళు వెళ్ళవలసిన వానికి 1 మైలు వరకు నడవటానికి పనికి వచ్చే ఉపాయాలు విభజించి బోధిస్తున్నట్లు మధ్య మార్గంగా రుద్రుడు మొదలైన దేవతల ఉపాసన దైవజ్ఞులచే పురాణములచే అందించబడుచున్నాయి అని చెప్పి ఆ పరమశివుడు అద్భుతంగా చెప్తున్నారు. అపరచిన్నమగు ఆత్మ దేవోపాసనం వలన లభించే ఆనందం ఎంతో గొప్పది. ఏది గొప్పదన్నారండి? పూజ అంటే ఆత్మ దేవోపాసనము వలన లభించే ఆనందం ఎంతో గొప్పది. అనాది అనంతం ఉపాసనకు ఉపక్రమించేవాడు ఆహ్లాదకరముగా మందార పూతోటని వదిలి ముళ్ళ పొదలపై దృష్టి సారిస్తున్నట్లే. ఇక్కడ పాయింట్ మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. విగ్రహాలని గుళ్ళో పెట్టి ఆ దేవతలు ఎవరికి? బాలురు వంటి వాళ్ళకంట. అంటే ఆత్మ ఎదుగుదల లేని వాళ్ళకి తెలుసుకుంటానికి ఆ దేవాలయాలు అవన్నీ ఉన్నాయని మనం గ్రహించుకోవాలి. మరి పూల తోటంట, ఆహ్లాదకరముగా ఉన్న మందార పూల తోటనంట మనమందరము చేసేది ఈ దేవతా అర్చననే చేస్తున్నాము. మన సొసైటీలోను మందార పూల తోటను వదిలి ముళ్ళ పొదలపై దృష్టి సారిస్తున్నట్లేనంట. ఈ యొక్క బయట విగ్రహాల్ని మనం పూజ చేస్తే వారు అనవసర నిష్కారణ క్లేశములను ఆహ్వానిస్తున్నట్లే.
అని పరమశివుడు చెప్తున్నాడు. పూజ్య విషయం చక్కగా గ్రహించిన బ్రహ్మజ్ఞులు నిర్మలుడు మంగళమయుడు చిన్మాత్ర స్వరూపుడగు ఆత్మ భగవానునే అర్చిస్తున్నారు. ఎవరండి? బ్రహ్మజ్ఞానులు. వారి ప్రధానమైన పుష్పాలు ఏమిటో తెలుసా? అంటున్నారు. ఒకటి సర్వ మతము, సర్వసమత్వము, 2 శాంతి, 3 బోధ. ఈ 3 పుష్పాలంటండి. ఈ పుష్పాలతో యోగులు బ్రహ్మజ్ఞులు చేస్తారంట. ఈ 3 పుష్పాలతో అన్ని రూపాలంతయు నిండి ఉన్న ఆత్మదేవుని అర్చించుట నిజమైన అర్చన. కానీ ఏదో ఒక ఆకారాన్ని తీసుకొచ్చి భౌతికమైన పుష్పాలతో పూజించడం నిజమైన పూజ కాదు నాయన అని పరమశివుడు చెప్తున్నాడు. పూజ యొక్క రహస్యము ఎరిగిన వారు బోధ, శాంతి, సమత్వ పుష్పములని దేశకాల నిమిత్తములను పట్టించుకోకుండా సర్వదా అనుక్షణ అకృత్రిమ పూజ కొనసాగిస్తున్నారంట. అకృత్రిమైన పూజనంట కొనసాగిస్తున్నారు. నిజమైన పూజ ఏంటన్నారండి? ఇంకొకసారి బోధ, శాంతి, సమత్వ, ఈ 3 పుష్పాలతో పూజించటమే పూజ అన్నారు. వశిష్ఠ మహర్షి అడుగుతున్నారు. తత్వము ఆమూలాగ్రం గ్రహించిన వారిలో కొందరు సమాధి నుండి లేచిన తర్వాత సాకారమును అర్చిస్తున్నారు కదా అంటే ఆయనకి డౌట్ వచ్చింది వశిష్ఠుల వారికి. మరి కొంతమంది యోగులు జ్ఞానులు కూడా కొంతమంది తత్వాన్ని తెలుసుకుని కూడా మరి వారు సమాధి నుండి లేచి మరి పూజిస్తున్నారుగా విగ్రహారాధన. సాకారం అంటే విగ్రహారాధన. స్వామి దానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా అని అడుగుతున్నారు. దానికి శివ భగవానుడు ఏం చెప్తున్నారంటే, చిన్న పిల్లలు ఆనందం కొరకే ఆటలు ఆడుకుంటారు కానీ ఏదో కృత్రిమమైన ప్రయోజనం ఆశించి కాదు కదా. అంటే చిన్నపిల్లలు ఎలాగ ఆటలాడుకుంటారో జ్ఞానులు అలాగ ఆట పాటతో కృత్రిమమైన ప్రయోజనం ఆశించి కాదు కదండి అంట. ఆ రీతిగా కొందరు మహనీయులు సమాధి నుండి విడబడినప్పుడు సాకారాన్ని అర్చించటం జరుగుతుందంట. అయినా కూడా ఆ మాత్రానికి నిరాకారుడు, మంగళమయుడు, పరమకారుణుడు ఆత్మయే వారికి పూజ్య వస్తువు. అవి వాళ్ళు విగ్రహారాన్ని చేస్తున్నా వాళ్ళు లోపల నిరాకారుడైన, మంగళకరుడమైన, మరి పరమకారుడైన ఆత్మయే వారికి పూజ్యమైన వస్తువుగానే చూసుకుంటారంట. అట్టి నిరాకార పరబ్రహ్మమును ఉద్దేశించి సజ్జనగా సాకారమును వారు అర్చిస్తున్నారని నువ్వు గ్రహించు నాయనా అని చెప్తున్నారు. పరమ కారణమగు ఆత్మయే నిజమైన దేవత. అట్టి ఆత్మ దేవతను జ్ఞానార్చనతో అనంతరం పూజించాలంట. అట్టి దేవతని దేంతో నిండి జ్ఞానం అనే అర్చనతో చెయ్యాలంట. ఆత్మ పూజయే ముఖ్యమగు పూజ. ఆయన గాక మరి పూజ్యులెవ్వరూ లేరు. అవ్యయ చిదాకాశమగు బ్రహ్మమే జీవభావము పొంది ఈ సకల జీవులకు ప్రకాశిస్తుందని గ్రహించి అటుపై ఆత్మార్చన నిర్వర్తించు వశిష్ట. ఆత్మ అర్చకులుగా ఈ కనపడే దృశ్యమంతా ఆత్మ దైవమే, సకల ద్రష్టులు ఆత్మ సంప్రదర్శనమే అని చెప్పారు. ఆత్మ అర్చకులంట. ఎంత అద్భుతమైనదో ఈ యొక్క శివ భగవాన్లు వారిది. అట్టి సర్వాత్మకుడగు చిదాత్మయే పరమ పూజ్యమగు దేవత. అంతేగాని ఒక్క నామమో రూపమో పరమ పూజ్యం ఎట్లా అవుతుంది చెప్పు? ఆ పరమ పూజ్యమగు చిదాకాశమే నా యొక్క తదితరుల యొక్క దృష్టికి కనపడే జగత్తులోని సర్వ శరీరముల మూల రూపము. అతడిని విడిచి వేటికి స్వరూపమే ఉండదు. స్వప్నము, సంకల్పములు రూపమే కాదు నాయనా. కలలో కనిపించిన నగరానికి
వేరే రూపం ఎక్కడున్నది? సృష్టి ఆది నుండి ఇప్పటిదాకా ఇక ముందు ఏర్పడే రూపములన్నిటికీ వచ్చిపోయే సర్వ వస్తు జాలములకు చిదాకాశము కాక వేరే రూపము ఈ లేదు. ఈ నామరూపాలు నీకు అగుపిస్తున్నాయో అవన్నీ కూడా కల్పితమే అంటున్నారు. అందువల్ల కలిగే తెంపు లేని సుఖముతో ఆ దేవతా పూజకు బాహ్యమైన సాధనములేవి అక్కర్లేదు. ఆ దేవతా పూజ కంటే బాహ్యమైన సాధనాలు ఏమి అక్కర్లేదు. అందువల్ల కలిగే తెంపు లేని సుఖముతో పోల్చదగిది మరేదీ లేదు. నాయన, నీవు ప్రబుద్ధుడువైనావు, చాలా గొప్పవాడు నాయన. నువ్వు వశిష్ఠ తత్వజ్ఞానము సముపార్జించావు. నువ్వు సప్త ఋషుల్లో ఒకడువు అగు నీవు ఎంతటి జ్ఞాన సంపన్నుడువో నాకు తెలుసు నాయన. అందుచేత నీ ద్వారా అనేక మంది ముముక్షులకు అతి రహస్యమైన దేవతా అర్చనను సృష్టీకరిస్తున్నాను, విను అంటున్నారు. ఆ పరదేవతను పూజించటానికి ఈ పుష్ప దీప నైవేద్యములతో పని లేదు. ఈ కృత్రిమ పుష్ప పూజ అనేది సత్యబుద్ధి పూర్తిగా వికసించని బాలురు వంటి అమాయక చిత్తము గల వారికి, అంతరంగములో దృశ్య విషయాలపై అభినివేశ కొనసాగించుచున్న వారికి, తత్వమేమిటో పూర్తిగా తెలియని వారికి ఈ బాహ్య పూజ ఆత్మజ్ఞులచే శాస్త్రములచే విధించబడుతోంది. తత్వజ్ఞానముచే సమధమాది గుణాలు ఇంకా అలవడవలసి ఉన్న వారిని సన్మార్గపరులుగా చెయ్యటానికి ధూపదీప పుష్పాలు సమర్పిస్తున్నారు. మూర్తిని కల్పన చేయటం, భౌతిక వస్తువులతో దేవతార్చన మొదలైనవి ప్రారంభ దశలో రచించి శాస్త్రములు అందిస్తున్నాయి. ఈ శాస్త్రాలు వాళ్ళకి అందిస్తున్నాయి. సాధక జనులు మధ్య మార్గముగా ధూప పుష్పాదులతో మూర్తిని పూజిస్తున్నారు. అది మంచిదే. అయితే అంతటితో సంతోషించి ఊరుకోకూడదు, సరికదా? అసలు విషయం ఏమిటో వారు తెలుసుకోవాలి. మనం జన్మ తీసుకున్నాము భూమి మీదకి. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఇలా బ్రతుకుతున్నాము. మరి విషయం ఏమిటో తెలుసుకోవాలని చెప్తున్నారు. మరి జన్మ తీసుకున్నా కానించి మనం మరణించేదాకా ఆ పూజతోనే ఉంటే ఎలాగా? వాళ్ళు తెలుసుకోమంటున్నారు. నిజ కల్పిత వస్తువులతో భౌతిక పూజ చేసి ఆపై పరమోన్నతమగు సత్య వస్తువు గురించి విచారణ చెయ్యకుండా కేవల స్వప్నతుల్యము మిథ్య మాత్రమగు స్వర్గలోక మొదలైనవి లభిస్తే మాత్రము ఆ ఫలాలతో తృప్తి చెందితే ఎట్లా? కల్పిత పూజయే కల్పిత ఫలములు పొందినంత మాత్రము చేత అసంతృప్తి రహితమైన స్థానం ప్రాప్తించుట లేదు. అసలైన స్థానం గురించి మనకి ప్రాప్తించదంటండి. అందుకే పూజ్యతమైనది ఏదై ఉన్నదో దానిని గురించి సుసప్తమైన అవగాహన అత్యవశ్యము. మనం అవగాహన చేసుకోవాలి. దాని గురించి మనం చక్కగా గురువుల దగ్గరికి వెళ్ళి, జ్ఞానుల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ తెలుసుకోమని చెప్తున్నారు పరమశివుడు వశిష్ఠుల వారికి. దైవము, ఓ జ్ఞానశ్రేష్ఠ, నిన్ను బోలిన తత్వజ్ఞులు చేయతగిన పూజ ఏమిటో చెప్తాను. జ్ఞానులకు చేయదగిన పూజ ఏమిటో చెప్తాను, విను. ఏ దేవుని గురించి నేను చెప్పుచున్నానో అతడు మాకు కూడా అది అయితే అతడు ఎక్కడో కనపడని చోట లేడు. ఈ త్రిభువనములకు ఎవడు సర్వదా ఆధారభూతుడై ఉన్నాడో అతడే పరమాత్మ, నీకు నాకు కూడా. అతడు సర్వ సంకల్పములకు ఆవల అప్రమేయుడై సర్వజీవుల యందు సర్వమునందు ప్రకాశిస్తున్నాడు. ఆయన కూడా సర్వ సంకల్పములకు
ప్రారంభము, ఆధారము, స్థానము అతడే. ఈ పాపరహితుడగు వశిష్ఠ మహర్షి నీ యందు, ఓ పాపరహితుడగు వశిష్ఠ మహర్షి నీ యందు, నీ ధర్మపత్నియగు ఈ అరుంధతి యందు, నా యందు ఎంత కలుపుకున్నారో పరమశివుడు చూడండి. వశిష్ఠుల వారి భార్యగు అరుంధతి దేవిని, మరి నా యందు, పార్వతి యందు, ప్రమద గణముల యందు, నీ శిష్యుల యందు సమముగా వెలుగొందుచున్నది ఆ ఆత్మదేవత యొక్క మహాచిత్తు తత్వమేనయ్యా. ఉత్తమ బుద్ధులకు తత్వవేత్తలు దేవుడు అని నిర్దేశించి శ్లాఘించుచున్నది ఎరుకే, ఎరుక ఆయననే. అంతేకాని హస్తపాదాదులతో కూడిన ఒక ఆకారము దేవదేవుడు ఎట్లా అవుతాడు? ఆ ఆకారాన్ని కూడా మహాచిత్తు అంటే మహా ఎరుక, చిత్ అంటే ఎరుక, మహా ఎరుక యొక్క ప్రత్యక్షమే ఆరాధించబడుచున్నది. జ్ఞప్తి ఎందుండుగాక, నువ్వు బాగా జ్ఞప్తితో ఉండుగాక. ప్రతీకతో తన్మయులై ముఖ్యోద్దేశముని ఏ మరచుట ఉచితమా? అవన్నీ మర్చుట. నువ్వు లింగాకారం పెట్టి ఈ కైలాసానికి వచ్చి పూజ చేస్తున్నావు. ఇంత మహాజ్ఞానుడివి, సప్త ఋషుల్లో ఒక్కడివి, నువ్వు ఇది చేయటం, ఈ మర్చుట ఉచితమా? కాదు. ఈ సంసారం కూడా ఆ చిత్ తత్వమే. ఈ సంసారం కూడానంట చిత్ అంటే ఎరుక, ఆ తత్వమే అహం రూపయగు. ఆ మహాచిత్తు తత్వం నుండే అన్నీ కూడా లభిస్తున్నాయి కనుక అది సర్వమయమగు దేవత. చిత్ అంటే ఎరుక, ఆ ఎరుకే దేవత అని చెప్తున్నారు. ఎక్కడున్నారంటే చిదానంద స్వరూపుడు ఓ బ్రహ్మజ్ఞ, మహాచిదానంద స్వరూపుడగు ఆ పరమాత్మ ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకోవద్దు నాయన. అది దుష్ప్రవస్తువు కాదు. ఎందుకంటే మన సర్వ దేహములు యందు ఆకాశమునందు కూడా విరాజిల్లుచున్నది ఆయనే. ఆయన యొక్క చిత్తు, ఆయన యొక్క ఎరుకను మహిమయే ఈ కార్యములన్నీ వనర్చుచున్నది. ఆయన ఆయా రూపములతో భోజన, పాన, పాలన, గమన, నిశ్వాసన, జ్ఞానాది కృత్యములో ఒకవైపు వనర్చుచునే వాస్తవానికి ఏది చేయకయే ఉన్నాడంట. ఆ ఎరుకుతో చేస్తూ ఆయన ఏది చేయకయే ఉన్నాడంట. జ్ఞానాది కృత్యములు ఒకవైపు వనరుస్తూనే వాస్తవానికి ఏది చేయకయే ఉన్నాడు. ఇదిగో విచిత్ర చేష్టలు చేస్తూ ప్రవర్తిస్తున్న ఈ దేహమును చూచావా? ఈ దేహపురి కూడా అతని ఉనికి చేతనే తయారయ్యింది. అతని ఉద్దేశానుసారమే ప్రవర్తించగలుగుతుంది. ఆ ఎరుకు యొక్క ఉద్దేశానుసారంగానే ప్రవర్తిస్తుంది. అతడు ఇందులో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయముల అనుబడి పంచకోశ సమన్వితుడై బుద్ధి అనే గుహకు మహేశ్వరుడై రాజాదిరాజే వెలుగొందుచున్నాడు. అతడు వాక్కు మనసులకు అతీతుడు. అయితే ఆ రెండింటిని వెలిగించుచున్నది అతడే. అతడు మనోవాక్కులకు నామరూపములకు ఆవల ఉన్నవాడు. అయినా కూడా సద్గురువరణ్యులు తమ శిష్యులకు బోధించటానికి ఆరవ ఇంద్రియమైన మనసుకు కూడా అతీతుడు, నిర్మలుడు అయిన ఆ ఆత్మదేవునకు ఎరుక అనే సంజ్ఞ ఇస్తున్నాడంటండి. ఎరుక అనే సంజ్ఞ ఇస్తున్నాడు. మరి సప్త ఋషుల్లో ఒక మహర్షి వశిష్ఠుల వారు, ఆ పరమశివుడు అద్భుతంగా నేను, నువ్వు, పార్వతీదేవి, అరుంధతీదేవి, మరి నా శివగణాలు, నీ శిష్యులు అందరూ ఆ యొక్క ఆత్మస్వరూపులే. సాక్షాత్తు ఆ పరమశివుడు చెప్తున్నాడు శివ భగవాన్ వశిష్ఠుల వారికి. ఇది వశిష్ఠ వారు ఈ రామాయణములో ఈ యొక్క యోగ వాసిష్ఠులు అనే దాంట్లో
రాముడికి చెప్తున్నాడు. కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రిందట ఇది వీళ్ళిద్దరికీ జరిగిన సంభాషణ ఇప్పుడు రాముడికి చెప్తున్నాడు. రామా, ఇది నీకు తెలీదు. ఇది 77 త్రేతాయుగము. నీకు ప్రతి యుగములో ఆ యొక్క త్రేతాయుగములో నీకు చెప్తూనే ఉన్నాను, అది నీకు గుర్తులేదు అని కూడా చెప్తాడు. మరి అంతటి అద్భుతమైన ఈ యొక్క శివదేవతా అర్చన గురించి ఆ పరమశివుడు మనకి చెప్పాడు.